ఇందులో చాలా తేడా ఉంది. నకిలీ మద్యానికి కల్తీ మద్యానికి చాలా తేడా ఉందండి. నిన్న కాక మొన్న జిఎస్ఎల్ హాస్పిటల్లో 3 వ్యక్తులు చనిపోయారు. నా నోటీస్కి వచ్చింది. ప్యాంక్రియాస్ ఫెయిల్ అయిపోయి 19 ఏళ్ల కుర్రోడు ఎందుకు చనిపోయాడరా అని వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి కనుక్కుంటే, అంటే లిక్కర్ తాగి ఇదయ్యాడండి, అతనికి కొంత టైఫాయిడ్ ఉంది, దాని మీద లిక్కర్ తాగాడంట, చనిపోయాడు అని చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే 19 ఏళ్ల కుర్రాడు లిక్కర్ తాగి చనిపోయాడంట. ఇక్కడే బొమ్మూరుకి చెందిన వ్యక్తి, ఇంకొకటి నల్లజర్లకి చెందిన వ్యక్తి, అతను ఒకటి చనిపోయాడు. ఇంకొక అతను చావు బతుకుల్లో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా తాగిన లిక్కర్ ఏంట్రా అంటే మ్యాన్సన్ హౌస్ అంట. 19 ఏళ్ళు కుర్రోడు గత 5 ఏళ్ళు అంటే 14 ఏళ్ళ నుంచి తాగుతున్నాడా? ఏం మాట్లాడతారండి? 19 ఏళ్ళ కుర్రోడికి అసలు ముందర మద్యం ఎలా అమ్ముతున్నారు? 21 ఇయర్స్ కదా. అప్పుడు నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు ప్రెస్కి నేను అందిస్తాను. అంటే 19 ఏళ్ల కుర్రోడికి ప్యాంక్రియాస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి? ప్యాంక్రియాస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి చెప్పమంటారా? ఒకటి, కంటిన్యూస్గా 3-4 రోజుల నుంచి అలా తాగి ఉంటే ప్యాంక్రియాస్ ఫెయిల్ అయ్యి చనిపోతారు, ఇన్ఫ్లమేషన్ వచ్చి. లేకపోతే నకిలీ మద్యం తాగితే డైరెక్ట్గా ప్యాంక్రియాస్ హిట్ అయిపోతాయి. దానికి టెక్నికల్ టర్మినాలజీ కూడా ఉంది, అది కూడా మీకు చెప్తాను. నకిలీ, కల్తీ అయితే చావరండి. కల్తీ అంటే వాటరో లేకపోతే ఇంకోటి ఏదో కలుపుతారు. నకిలీ అంటే డైరెక్ట్ స్పిరిట్ వేసేస్తారు. అంటే ఈ రకంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా